బీఆర్ఎస్ పార్టీకి కొత్త పేరు పెట్టేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి నుండి అందరూ అదే పేరుతో పిలవాలని పిలుపునిచ్చారు. ఆ పేరేటో కనుక్కుందాం. నమస్తే సార్. ఆ పార్టీ నాయకురాలే అన్నారు. ఏంటన్నారు? మా పార్టీలో దయ్యాలు చేరినాయి. అవునండి సార్, కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంట. సొంతింటి బిడ్డ టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. ఆయన ఏడు చేయమంటారు మరి? ఆ దెయ్యాలు వదిలిపెట్టేలా లేవు. నేను అడుగుతున్నది బిఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే ఏంటి సార్? టిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది దెయ్యాలు రాజ్య సమితి. అదేం పేరండి బాబు? సరేగాని ఆ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో అని ఎదురుదాడి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, మరి ఎవరి మీద చేయమంటారు? నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నారు. ఆ దెయ్యాలతో మీకేంటి సార్ పని? వాళ్ళు చూసుకుంటారులేండి. అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఏం చెప్పాలి? ఎవడు కనిపించిన ఒకటే అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. మాటి మాటికి దెయ్యాలు దెయ్యాలు అనకండి సార్. వాళ్ళ పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. ఏమని పిలుస్తారు మరి? కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. అత్తమాని దెయ్యాలు కూడా పెట్టండి. ఓ పని చేయండి, మీరే ఎవరన్నా ఓ భూత వైద్యం తీసుకొచ్చి ఈ దెయ్యాలను తరిమేయచ్చు కదండి, మీకు కూడా బ్రహ్మాండం పేరు వస్తుంది.